దట్ ఈస్ డోంట్ ఓన్లీ కీప్ ఒక టెంపుల్ కానీ ఇది కానీ ఒక దేవుడు ఒక మతం అన్నట్టే కాదు. ఇది మన దేశం యొక్క సివిలైజేషన్, మన దేశం యొక్క ఆర్కిటెక్చర్, మన దేశం యొక్క విజ్ఞాన భాండాగారం. నిజం చెప్పాలంటే ఒక టెంపుల్ ని రాతితో అంతలా చెక్కారంటే అది ఒక కైండ్ ఆఫ్ సివిల్ వర్క్. ఆ టైంలో ఎలా చెక్కారు అనేది ఇంకా చాలా మందికి తెలియదు. వీ హావ్ టు లెర్న్ ఇట్ ఫ్రమ్ దోస్. అసలు ఎందుకు కట్టారు, ఆ టైంలో ఇది కట్టడానికి రీజన్ ఏంటి, తాళపత్ర గ్రంథాలు ఉంటాయి, పెద్ద పెద్ద ఉంటాయి, ఇవన్నీ ఆ టైంలో ఎప్పుడు గెలీలియో కనిపెట్టింది టెలిస్కోప్, మన వాళ్ళు నవగ్రహాలు అంతకు ముందే ఎప్పుడో కనిపెట్టారు. ఎందుకు అవన్నీ ఆ విజ్ఞాన భాండాగారాలన్నీ నలంద యూనివర్సిటీలు, కాకతీయ యూనివర్సిటీలు అన్ని కోల్గొట్టేస్తే వీళ్ళు బయట కంట్రీస్ లో వెళ్ళి ఇప్పుడు అవన్నీ నేర్చుకొని వస్తున్నారు మన వాళ్ళు. దే ఆర్ ప్రీచింగ్ అస్ అండ్ వీఆర్ నాట్ సెక్యులర్ అనే పేరుతో మనం టెస్ట్ చేసుకుంటాం. అయితే దట్ ఈస్ అపార్ట్, వి షల్ డిస్కస్ అబౌట్ దట్ ఇన్ అదర్ వీడియోస్. బట్ రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రము లేదు, అది రిలీజియస్ గా చూడద్దు, సివిలైజేషన్ ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి టెంపుల్ సంబంధించి పూజ చేస్తారు కదా, ప్రతిష్ట చేసేటప్పుడు కూడా వచ్చారు. నెహ్రూ గారిని అపోజ్ చేస్తారు. నెహ్రూ గారు రూపాయి కూడా ఇవ్వనని చెప్పేసరికి దీనికి గుజరాత్ లీడర్స్, లోకల్ గుజరాత్ లీడర్స్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, హిందూ మహాసభకు సంబంధించిన వాలంటీర్స్ అండ్ పబ్లిక్ డొనేషన్స్, వీళ్ళందరూ డబ్బులు వేసుకుంటే సోమనాథ్ టెంపుల్ కట్టారు. ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి రాలేదు.